ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక రొమాంటిక్ కామెడీ మూవీని చూద్దాం. ఆ మూవీ పేరే కొంచెం పేసినల్ ఎన్న. అంటే కాస్త మాట్లాడితే ఏమవుతుంది అని అర్థం వస్తుంది. మూవీ చివరి వరకు కాస్త డ్రామాటిక్ గానే ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్ట్ అవగానే సనా అనే అమ్మాయి రెస్టారెంట్ కు వెళ్తుంది. నిజానికి సనా ఒక అబ్బాయిని కలవడం కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. సనాకి అది మొదటి డేట్ కూడా. అందుకనే తన ఫస్ట్ డేట్ ఎలా జరుగుతుందో అని తను టెన్షన్ పడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి అజయ్ అనే పేరు గల అబ్బాయి వస్తాడు. నిజానికి సనా ఎదురు చూస్తుంది అజయ్ కోసమే. అలా సనా అజయ్ ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ తనతో మాట్లాడడానికి తన దగ్గరికి వెళ్తుంది. సరిగ్గా ఇప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. అలా గతంలో అజయ్ డ్రమ్స్ వాయిస్తూ కనిపిస్తాడు. అజయ్ చాలా టాలెంటెడ్ పర్సన్. తనకి మ్యూజిక్ అంటేనే కాదు, పెయింటింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆ తర్వాత అజయ్ ఆఫీస్ కి వెళ్తాడు. ఈ విధంగా అజయ్ జీవితం చాలా మంచిగా సాగుతూ ఉంటుంది. అప్పుడే ఒక రోజు అజయ్ వాళ్ళ చెల్లి తనకు ఫోన్ చేసి, అమ్మ ఆరోగ్యం అస్సలు బాగాలేదు, అమ్మకు ట్రీట్మెంట్ చేయించాలి అంటే మనం వెంటనే మన పాత ఇంటిని అమ్మేయాలి అని చెప్తుంది. అది విన్న అజయ్ ఏంటి ఇంత పెద్ద సమస్య వచ్చింది అని చెప్పి చాలా బాధపడతాడు. ఎందుకంటే అజయ్ తన పాత ఇంటిని అస్సలు అమ్మాలి అనుకోడు. కానీ వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం పడడంతో తన బ్యాగ్ ని ప్యాక్ చేసుకుని వాళ్ళ ఊరు మదురైకి బయలుదేరతాడు. అంతేకాదు తనతో పాటు తన ఫ్రెండ్ అయినటువంటి విక్కీని కూడా తనతో పాటు తీసుకువెళ్తాడు. అలా చాలా దూరం లాంగ్ డ్రైవ్ చేసిన తర్వాత అజయ్ వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. అంతేకాదు అజయ్ అక్కడికి చేరుకోగానే తను చాలా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే అజయ్ కి తన ఇంటితో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని తనకు గుర్తుకొస్తాయి. ఆ తర్వాత విక్కీ అజయ్ ని చూసి, అవును నీకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరా అని అడుగుతాడు. అది విన్న అజయ్ తనని చూసి, ఇక్కడ నాకు ఆనంద్ ఇంకా రవి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక విషయం మీద మాకు గొడవ అయింది. అంతే అప్పటి నుంచి మేము ఒకరికొకరం మాట్లాడుకోవట్లేదు అని చెప్తాడు. అదంతా విన్న తర్వాత విక్కీ తనని చూసి, నువ్వు అసలు ఏం బాధపడకు, నువ్వు లోన్లీ అని ఫీల్ అయినప్పుడల్లా పబ్జీ ఆడు, పబ్జీలో నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు అని విక్కీ అజయ్ ఫోన్ లో పబ్జీని డౌన్లోడ్ చేసి ఇస్తాడు. ఆ విధంగా అజయ్ పబ్జీ ఆడి చాలా రిఫ్రెషింగ్ గా ఫీల్ అవుతాడు. అంతేకాదు పబ్జీలో అజయ్ కి చాలా మంది ఫ్రెండ్స్ కూడా అవుతారు. మరో పక్క సనా తన ఒక ఫ్యాషన్ డిజైనర్ అని, తను చాలా మంది క్లోత్స్ ని డిజైన్ చేస్తూ ఉంటానని తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటుంది. మరో పక్క టీవీలో ప్రతి చోట కరోనా వైరస్ సోకుతుంది అని న్యూస్ వస్తూ ఉంటుంది. అందుకే గవర్నమెంట్ లాక్డౌన్ విధించాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఉదయమే సనా నిద్రపోతూ ఉన్న సమయంలో వాళ్ళమ్మ తనకి ఫోన్ చేసి, నీకు తెలుసా ఊర్లో లాక్డౌన్ వేస్తున్నారంట, ఒక పని చేయి, నువ్వు ఇంటికి వచ్చేసే అని సనా వాళ్ళమ్మ తనతో చెప్తుంది. కానీ సనా మాత్రం వాళ్ళమ్మతో, అమ్మ నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఇప్పుడే కదా చేయడం మొదలు పెట్టింది, దీని మధ్యలో ఆపలేను, నేను ఇప్పుడు ఇంటికి రాలేను అని వాళ్ళమ్మతో చెప్తుంది. దాంతో వాళ్ళమ్మ, సరే నీ పని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి, అంతేకాదు నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త అని చెప్పి వాళ్ళమ్మ ఫోన్ కాల్ కట్ చేస్తుంది. మరో పక్క శ్వేత అనే అమ్మాయి సనా దగ్గరికి వస్తుంది. నిజానికి శ్వేత సనాకి ఫ్రెండే. శ్వేత సనాని చూసి, నా దగ్గర నీకు సంబంధించిన ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది అని చెప్తుంది. అది విన్న సనా, ఏం గుడ్ న్యూస్, వెంటనే చెప్పు అని అనగా, అప్పుడు శ్వేత, నాకు అజయ్ ఇన్స్టాగ్రామ్ ఐడి దొరికింది అని చెప్తుంది. ఇది విన్న వెంటనే సనా చాలా ఆనందపడిపోతుంది. ఎందుకంటే తనకి అజయ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే, సనా అజయ్ ఒకరికొకరు తెలుసా లేదా అని. మీకు వచ్చింది కదా, కాస్త ఆగితే మనందరికీ ఒక క్లారిటీ వస్తుంది. అలా సనాకి అజయ్ ఐడి దొరకగానే తనకి మెసేజ్ చేస్తుంది. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ ఉంటాను, నాకు ఒక మంచి డిజైన్ కోసం మీ హెల్ప్ కావాలని అడుగుతుంది. నిజానికి డిజైన్ అని అబద్ధం చెప్పి అజయ్ తో మాట్లాడాలని తను ప్లాన్ వేస్తుంది. దాంతో అజయ్, సరే నేను మీకు డిజైన్ కోసం హెల్ప్ చేస్తాను అని చెప్పి రిప్లై ఇస్తాడు. సరిగ్గా అప్పుడే విక్కీ అజయ్ దగ్గరికి వచ్చి, నేను ఒక పార్టీ ఇస్తున్నాను, ఆ పార్టీకి ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను, నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి అంటూ అజయ్ ని తీసుకుని వెళ్తాడు. ఆ విధంగా పార్టీలో చాలా ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. కానీ అక్కడ అజయ్ ఫ్రెండ్ అయినటువంటి ఆనంద్ తప్ప మిగిలిన అందరూ ఉంటారు. అప్పుడు విక్కీ అజయ్ ని చూసి, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఆనంద్ ని కన్ఫర్మ్ గా పార్టీకి తీసుకొస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత విక్కీ బలవంతంగా ఆనంద్ ని పార్టీకి తీసుకొస్తాడు. కానీ పార్టీలో అజయ్ ఇంకా ఆనంద్ మళ్లీ గొడవ పడడం మొదలు పెడతారు. అందువల్ల ఆనంద్ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. మరో పక్క ఆనంద్ తో గొడవ అవడం వల్ల అజయ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా మేము మంచి ఫ్రెండ్స్ కాలేకపోయాము అని బాధపడతాడు. సరిగ్గా అప్పుడే అజయ్ కి సనా నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నువ్వేం చేస్తున్నావు, ఫ్రీగా ఉన్నావా అని అడుగుతుంది. కానీ అజయ్ తన మెసేజ్ కి రిప్లై ఇవ్వకుండా మెసేజ్ చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు. వెంటనే సనాకు ఫోన్ చేసి బాగా తిడతాడు. నేను ఇప్పటికే చాలా టెన్షన్ లో ఉన్నాను, ఏంటి నీ మెసేజెస్, నీ గోల్ ఏంటి, ఇంతకీ నీకేం కావాలి అని గట్టిగా అరుస్తాడు. అది విన్న సనా, అసలు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు అజయ్ తనకి ఆనంద్ కి మధ్య జరిగింది మొత్తం చెప్పడం మొదలు పెడతాడు. నాకు ఆనంద్ అని ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. చాలా సంవత్సరాల క్రితం మాకు ఒక విషయం వల్ల గొడవైంది. అందుకే మేము అప్పటి నుంచి మాట్లాడుకోవటం లేదు.
అంతేకాదు నాకు స్నేహితులతో గొడవ పడ్డం అస్సలు ఇష్టం లేదు అని చెప్తాడు. అది విన్న సనా వెంటనే నువ్వేం టెన్షన్ పడకు, ఖచ్చితంగా ఒక రోజు మీ ఇద్దరి మధ్య అన్ని సిచ్యువేషన్స్ బాగైపోతాయి, మీరిద్దరూ మళ్ళీ మంచి ఫ్రెండ్స్ అవుతారు అని చెప్తుంది. అలా సనా మాటలు విన్నాక అజయ్ కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతాడు. ఈ విధంగా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు మంచి స్నేహితులు అయిపోతారు. ఆ తర్వాత సన తన ఫ్రెండ్ అయినటువంటి శ్వేతతో నీకు తెలుసా నేను అజయ్ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం అని చెప్తుంది. అది విన్న శ్వేత మరి ఇంకెందుకు ఆలస్యం, నీ ప్రేమ విషయం వెంటనే చెప్పేయచ్చు కదా అని అనగా సనా మాత్రం ఆ విషయం చెప్పాలంటే నాకు భయంగా ఉంది, ఇప్పుడే చెప్పలేను, ఇంకాస్త సమయం పడుతుంది అని అంటుంది. ఆ విధంగా ఒకరోజు సిటీలో లాక్డౌన్ విధిస్తారు. ఇప్పటి నుంచి ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేరు. సరిగ్గా అప్పుడే అజయ్ తన ఇంట్లో కూర్చొని ఉండగా తన సిస్టర్ ఫోన్ చేసి నువ్వు ఇంటిని అమ్మేశావా అని అడుగుతుంది. అప్పుడు అజయ్ వాళ్ళ చెల్లితో లేదు, లాక్డౌన్ వల్ల ఇల్లు అమ్మడానికి కాస్త ప్రాబ్లం అవుతుంది, ఎలాగైనా ఇంటిని అమ్మేస్తాను, నువ్వు ఇంకొన్ని రోజులు అమ్మని ఇంకాస్త జాగ్రత్తగా చూసుకో అని అంటాడు అజయ్. ఆ తర్వాత సన నిద్రపోతూ ఉండగా అజయ్ తనకు వీడియో కాల్ చేస్తాడు. దాంతో సన వెంటనే త్వరగా లేచి కాల్ లిఫ్ట్ చేస్తుంది. అలా వీళ్ళిద్దరూ కాల్లో మాట్లాడుకుంటూ ఉండగా నాకు కాఫీ తాగాలనిపిస్తుంది, కాఫీ తాగడానికి మనం బయటికి వెళ్దామా అని అంటుంది సన. అది విన్న అజయ్ బయటికి ఎలా వెళ్తాం, ఇప్పుడు లాక్డౌన్ కదా అని అంటాడు. దాంతో వీళ్ళిద్దరూ కాసేపు బాగా ఆలోచించి ఇద్దరు వాళ్ళ ఇళ్లలోనే కాఫీ చేసుకుని తాగుతూ ఫోన్ లో మాట్లాడుకుందామని డిసైడ్ అవుతారు. ఆ విధంగా అజయ్ ఇంకా సన ఇద్దరు కాఫీ ప్రిపేర్ చేసుకుని తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అజయ్ వాళ్ళ ఇంట్లో ఉన్న పెయింటింగ్స్ అన్నిటిని సనాకు చూపిస్తూ ఉంటాడు. అవన్నీ చూసిన సన పెయింటింగ్స్ చాలా బాగున్నాయని అజయ్ ని మెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు అజయ్ లేదు, ఇది మొత్తం నేనే వేయలేదు, ఇవి మా అమ్మగారు వేశారు, మొత్తం ఆవిడే వేశారు, మా అమ్మకి ఆర్ట్ అంటే చాలా ఇష్టం, మా అమ్మ చాలా మంచి ఆర్టిస్ట్ అని చెప్తాడు. నిజానికి నేను పెయింటింగ్ వేయడం మా అమ్మ నుంచి నేర్చుకున్నాను, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. ఈ విధంగా అజయ్ తన గురించి, తన ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి అన్నిటి గురించి సనాతో పంచుకుంటూ ఉంటాడు. అంతేకాదు సనా కూడా తన గురించి మొత్తాన్ని అజయ్ కి చెప్తూ ఉంటుంది. ఈ విధంగా అజయ్ తనతో అన్ని షేర్ చేసుకోవడంతో సనా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇలా కొంచెం కొంచెంగా వీళ్ళ స్నేహం ప్రేమగా మారుతుంది. దాంతో వీళ్ళిద్దరూ ఒకరితో మరొకరు టైం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు తమ మాటల్ని ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. సనా కూడా అజయ్ కి చాలా గేమ్స్ నేర్పిస్తుంది. అంతేకాదు అజయ్ సనాకి పెయింటింగ్ నేర్పిస్తూ ఉంటాడు. అదే కాక అజయ్ ఇంకా సనా వీడియో కాల్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ని కూడా చేస్తారు. ఇలా కాస్త సమయం గడిచాక అజయ్ కూడా సనాని ఇష్టపడడం మొదలు పెడతాడు. అలా ఒకరోజు అజయ్ తన ఇంట్లో కూర్చుని ఉండగా సరిగ్గా అదే సమయంలో తన ఫ్రెండ్ అయినటువంటి కావ్య తనకి వీడియో కాల్ చేస్తుంది. ఆ విధంగా కాల్ మాట్లాడుతూ ఉన్న అజయ్ కావ్యని చూసి ఏంటి నువ్వు చాలా బాధగా కనిపిస్తున్నావు, ఎందుకంత సాడ్ గా ఉన్నావు అని అడగగా అప్పుడు కావ్య తనతో యాక్చువల్ గా నాకు నా బాయ్ ఫ్రెండ్ కి మధ్య బ్రేకప్ అయింది అని చెప్తుంది. కావ్య బాయ్ ఫ్రెండ్ పేరు కార్తిక్. నిజానికి కావ్య అండ్ కార్తిక్ మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. అందువల్లే వాళ్ళిద్దరికి బ్రేకప్ అయి ఉంటుంది. అలా కావ్య చెప్పిందంతా విన్న కార్తిక్ చూడు, నువ్వు కార్తీక్ దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ట్రై చేయి, మళ్ళీ తనతో ఫ్రెండ్షిప్ చేయని కావ్యకి అర్థమయ్యేలా చెప్తాడు. కానీ కావ్య మాత్రం అజయ్ మాటలను పట్టించుకోదు. ఆ వెంటనే అజయ్ కార్తిక్ కి ఫోన్ చేసి నువ్వు కావ్య ఎందుకు విడిపోయారని అడుగుతాడు. అప్పుడు ఆ కార్తిక్ అజయ్ తో మేమిద్దరం ఒకరినొకరు అస్సలు మీట్ అవ్వట్లేదు, అదీ కాక మేము మీట్ అయిన ప్రతిసారి మా ఇద్దరికి గొడవ మాత్రమే జరుగుతుంది, అందువల్లే నేను కావ్య బ్రేకప్ చేసుకున్నాము అని చెప్తాడు. అప్పుడు కూడా అజయ్ కార్తిక్ తో మళ్ళీ మీరిద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ చేయండి, మొత్తం అంతా అవే సర్దుకుంటాయి అని నచ్చ చెప్తాడు. కానీ కార్తిక్ కూడా అజయ్ మాటలను పట్టించుకోడు. అంతేకాకుండా వీళ్ళిద్దరు బ్రేకప్ విషయం అజయ్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. తన ఫ్రెండ్ కి ఇలా అయ్యింది అని తను చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సనా అజయ్ కి ఫోన్ చేస్తుంది. అజయ్ అప్పటికే బాగా డిస్టర్బ్ అయి ఉంటాడు. అందుకే సనా కాల్ ని లిఫ్ట్ చేసి తన కోపాన్ని మొత్తం సనాపై చూపిస్తాడు. నువ్వు నాకు అసలు ఏమీ అవ్వవు, ఇప్పటి నుంచి నాకు ఫోన్ చేయొద్దు అని బాగా గట్టిగా తిడతాడు. అలా అజయ్ మాటలు వినగానే సనా అసలు నీకేమైంది, నువ్వెందుకింత కోపంగా ఉన్నావు అని అడగగా అజయ్ మాత్రం నీకు అదంతా అనవసరం, నా ప్రతి విషయం నీకు తెలియాల్సిన అవసరం లేదు అని సనాకి చెప్పి అజయ్ ఫోన్ కాల్ ని కట్ చేసేస్తాడు. నిజానికి అజయ్ ఇలా ఎందుకు చేశాడు అంటే సనా కూడా తన ఫ్రెండ్ కావ్యలాగే చేస్తుందేమో అని తను భయపడతాడు. అందుకే అజయ్ ఆ బాధలో ఉండి సనాతో కోపంగా మాట్లాడతాడు. ఈ విధంగా అజయ్ సనా నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సనా గతాన్ని చూపిస్తారు. సనా స్కూల్లో చదువుతున్న సమయంలో అజయ్ తన సీనియర్. అప్పటి నుంచే సనాకి అజయ్ అంటే చాలా ఇష్టం. సనా అజయ్ ను ప్రతి నిమిషం చూస్తూనే ఉండేది. మరో పక్క ఆనంద్ ఇంకా అజయ్ క్లాస్మేట్స్. ఆనంద్ కి స్కూల్లో మేఘ అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఈ విషయం అజయ్ కూడా తెలుసు. నిజానికి సనా స్కూల్ నుంచే అజయ్ ని ఇష్టపడడం మొదలు పెడుతుంది. అలా ఒక రోజు స్కూల్లో మేఘ అజయ్ దగ్గరికి వచ్చి నేను ఆనంద్ని ప్రేమిస్తున్నాను, ఈ విషయం ఎలాగైనా నువ్వే తనతో చెప్పాలి అని చెప్తుంది. అది వినగానే అజయ్ చాలా సంతోషపడతాడు. ఆ సంతోషంలోనే అజయ్ కేవలం ఒక ఫ్రెండ్ లాగా మేఘని హక్ చేసుకుంటాడు. ఆ సమయంలో అజయ్ తన ఫ్రెండ్ ఆనంద్ కి మేఘ అనే మంచి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా దొరికిందని తను చాలా సంతోషపడుతూ అలా చేస్తాడు. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. అదేంటంటే సరిగ్గా అప్పుడే అక్కడికి ఆనంద్ ఇంకా సనా వచ్చేస్తారు.
అజయ్ ఇంకా మేఘ హక్ చేసుకోవడం చూసేస్తారు. అంతే ఇంకిక్కడి నుంచి ఫ్రెండ్షిప్ అంతా మారిపోతుంది. అజయ్ ఇంకా మేఘ ఇద్దరి మధ్య ఏదో ఉందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకే ఆనంద్ అజయ్ మీద చాలా కోపాన్ని పెంచుకుంటాడు. అప్పటి నుంచి ఆనంద్ అజయ్ ను శత్రువులాగా ట్రీట్ చేయడం మొదలు పెడతాడు. మరో పక్క సనా కూడా అజయ్ తో మరో అమ్మాయిని చూసి చాలా బాధపడుతుంది. సరిగ్గా అప్పుడే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. నిజానికి అజయ్ తనతో కోపంగా మాట్లాడి తనని అవాయిడ్ చేస్తున్నాడు అని సనా ఇంట్లో చాలా సాడ్ గా కూర్చుని ఉంటుంది. సరిగ్గా అప్పుడే సనా వాళ్ళ అమ్మ తనకి ఫోన్ చేసి ఏంటి ఇంత సాడ్ గా ఉన్నావు, ఏమైంది అని అడగగా సనా జరిగింది మొత్తం చెప్పడం మొదలుపెట్టి నేను అజయ్ ని చాలా ప్రేమిస్తున్నాను, కానీ అజయ్ నన్ను ప్రేమించట్లేదు అని మొత్తం చెప్పి బాధపడుతుంది. అప్పుడు వాళ్ళమ్మ సనాతో అజయ్ కూడా నిన్ను ప్రేమిస్తూ ఉండొచ్చు, నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, నువ్వు ధైర్యంగా ఉండి నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి అని తనకు అర్థమయ్యేలా చెప్తుంది. అలా వాళ్ళమ్మతో మాట్లాడాక సనా కాస్త రిలాక్సింగ్ గా ఫీల్ అవుతుంది. మరో పక్క అజయ్ అనవసరంగా నేను సనాన్ని తిట్టాను అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అజయ్ ఫ్రెండ్ అయినటువంటి విక్కీ తన దగ్గరికి వచ్చి తనని చూసి ఏమైంది, అసలు నీ సమస్య ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అజయ్ విక్కీతో జరిగింది మొత్తం చెప్తాడు. నేను చాలా తప్పుగా ప్రవర్తించాను, నాకు భయంగా ఉంది, సనా మళ్ళీ తిరిగి నాతో మాట్లాడుతుందా లేదా అని అంటాడు. అప్పుడు విక్కీ అజయ్ ని చూసి నువ్వు మొదటిగా తనని సారీ అడుగు, నాకు నమ్మకం ఉంది తను నేను కన్ఫర్మ్ గా క్షమిస్తుంది అని చెప్తాడు. అది విన్నాక అజయ్ వెంటనే కాస్త ధైర్యం తెచ్చుకొని సనాకు ఫోన్ చేసి నేను నీ మీద అరిచి చాలా పెద్ద తప్పు చేశాను, ప్లీజ్ నన్ను క్షమించు అని చెప్తాడు. అది విన్న వెంటనే సనా నువ్వు ముందు ఇది చెప్పు, నువ్వు ఆ రోజు ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు అజయ్ నిజానికి ఆ రోజు నా ఫ్రెండ్ కావ్య తన బాయ్ ఫ్రెండ్ మధ్య గొడవ జరిగింది. ఆ రోజు అదంతా తెలిసాక మనం కూడా వాళ్ళలాగే విడిపోతామేమో నాకు భయం వేసింది, అందుకే ఆ టెన్షన్ లో అరిచేశాను అని చెప్తాడు. అదంతా విన్న తర్వాత సనా అజయ్ తో నీకు తెలుసా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీకేదైనా సమస్య ఉంటే వెంటనే నాకు అది చెప్పు, నీ మనసు తేలిక పడుతుంది అని చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ ప్యాచప్ చేసుకోగా వీళ్ళ మధ్య అంతా బాగైపోతుంది. అంతేకాదు అజయ్ కి సనా మనసులో ఏముందో తెలుస్తుంది. అజయ్ వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతుంది. ఒక రోజు అజయ్ పుట్టినరోజు అవడంతో తన బర్త్డేలో అజయ్ వాళ్ళ నాన్న తన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అంతేకాదు ఆ రోజు బర్త్డే పార్టీకి ఆనంద్ కూడా వస్తాడు. ఆనంద్ చూసిన అజయ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అజయ్ కి ఆనంద్ ఒక్కడే మంచి ఫ్రెండ్. ఆనంద్ అజయ్ ని చూసి నేను నీ మీద డౌట్ పడాల్సింది కాదు, ప్లీజ్ నన్ను క్షమించు అని తనని క్షమాపణ అడుగుతాడు. అజయ్ కూడా ఆనంద్ ని వెంటనే క్షమించేస్తాడు. అలా అందరూ కలిసి అజయ్ బర్త్డే పార్టీని బాగా సెలబ్రేట్ చేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అజయ్ ఇంకా వాళ్ళ నాన్న ఒక దగ్గర కూర్చొని ఉండగా అజయ్ వాళ్ళ నాన్నను చూసి నాన్న అమ్మ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. మీ అమ్మ ఆరోగ్యం ఇప్పుడు అంతా బాగైపోయింది, నువ్వు ముందు ఇది చెప్పు, నువ్వు సనాని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు అజయ్ వాళ్ళ నాన్నతో అవును నాన్న నేను సనాని ప్రేమిస్తున్నాను, సనా చాలా మంచి అమ్మాయి అని చెప్తాడు. అదంతా విన్న వాళ్ళ నాన్న సరే అయితే నీ మనసు ఏం చెప్తుందో అది చేయి, నేనెప్పుడు నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్తారు. సరిగ్గా అదే సమయంలో అజయ్ కి సనా ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్తుంది. ఆ తర్వాత అజయ్ సనాతో మనం బయటికి కాఫీకి వెళ్దామా అని అంటాడు. దాంతో సనా కూడా అందుకు ఒప్పుకుంటుంది. నిజానికి కరోనా వైరస్ గురించి వేసిన లాక్డౌన్ అప్పటికే తీసేస్తారు. అందుకే సనా కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి తను మొదటిసారి అజయ్ తో కాఫీకి వెళ్తుందని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంతేకాదు సనా వెంటనే తన ఫ్రెండ్ శ్వేతతో తనకి అజయ్ కి మధ్య ఈ మాటలన్నీ జరిగాయని వెంటనే షేర్ చేసుకుంటుంది. అదంతా విన్న తన ఫ్రెండ్ శ్వేత కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అజయ్ ఇంకా సనా చాలా సంతోషంగా రెడీ అయ్యి రెస్టారెంట్ లో కలుస్తారు. కాకపోతే ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు, ఎందుకంటే ఇద్దరికి అది మొదటి డేట్ కాబట్టి. సరిగ్గా ఈ రెస్టారెంట్ సీన్ తో మూవీ మొదలవుతుంది. ఈ విధంగా సనా ఇంకా అజయ్ ఇద్దరు మీట్ అయ్యి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కానీ లోపల ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అజయ్ అందరి ముందు సనాకి ప్రపోజ్ చేస్తూ నువ్వు నా జీవితంలోకి ఎప్పటి నుంచైతే వచ్చావో అప్పటి నుంచి నా జీవితం ఒక వెన్నెల్లాగా మారిపోయింది, నేను మొదట్లో ఒంటరిగా ఉండేవాడిని, కానీ నువ్వొచ్చాకే నా జీవితం పూర్తయింది అని చెప్తాడు. ఇదంతా విన్నాక సనా కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి తను కూడా అజయ్ కి ప్రపోజ్ చేస్తుంది. అలా ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు. సరిగ్గా ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా ఫ్రెండ్స్. మీకు ఏమనిపిస్తుంది, నిజంగానే మన పార్ట్నర్ ని మన ఫ్రెండ్ తో చూసినా కూడా మనం జెలసీ ఫీల్ అవుతామా? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు చేసే కామెంట్స్, లైక్స్ ఇంకా సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.